తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి కాళేశ్వర క్షేత్రం ముక్తేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచడం జరిగింది. అటువంటి కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమంగా ఉన్నటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఉన్నాం. మనమంతా కూడా గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి నది ప్రవహిస్తూ ఉంది. మరి దీనికే త్రివేణి సంగమంగా పేరుగాంచడం. మరి ఈ యొక్క త్రివేణి సంగమం దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కాళేశ్వర క్షేత్రం. మరి కాళేశ్వర క్షేత్రంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నదితో పాటు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి ఈ మే 15 నుండి మే 26 దాకా సరస్వతి నది పుష్కరాలు 12 రోజులు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాన్ని గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లె జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలసినటువంటి ఒక చక్కని ఆలయం ఇది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో చక్కగా రమ్యమైనటువంటి ప్రకృతి సంపదతో రమణీయంగా పవిత్రమైనటువంటి గోదావరి నది ఒడ్డున వెలసినటువంటి క్షేత్రం ఈ యొక్క కాళేశ్వర క్షేత్రం. మరి ఇటువంటి కాళేశ్వర క్షేత్రంలో ఇక్కడ ప్రాణహిత నదులతో పాటు గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి దక్షిణ కాశీ అని చెప్పేసి మరొకసారి మనం చెప్తూ, మరి ఈ యొక్క దక్షిణ కాశీగా ఉన్నటువంటి దీనిలో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క విశిష్టత చాలా గమ్మత్తుగా ఉంటుంది. మరి మన సాధారణంగా గర్భగుడిలో ఎక్కడ చూసినా కూడా శివాలయాలలో ఒకే ఒక లింగం కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు మనకు దర్శించుకునే భాగ్యం కనబడుతూ ఉంటుంది. గర్భగుడిలో 2 శివలింగాలకు ప్రతిరోజు అర్చక స్వాములు, వేద పండితులు, భూసురోత్తములంతా కూడా రుద్ర నమక చముకంతో అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి ఉత్సవాలు చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక శివలింగం గురించి తెలుసుకుంటూ ఉంటే ఒకటి ముక్తేశ్వరుడు అని ఒకదానికి పేరు. ఆ ముక్తేశ్వరుడు ఎవరు అంటే శివుడు. ముక్తిని ప్రసాదించేవాడు, లయకారుడు, నిరాకారుడు అయినటువంటి స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి శివుడు ఒక లింగంగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక ఏమిటంటే కాళేశ్వరుని పేరుతో, ముక్తేశ్వరుడేమో శివుడు, కాళేశ్వరుని యొక్క పేరుతో యమధర్మరాజు కాళేశ్వరుని యొక్క రూపంలో అక్కడ లింగ రూపంలో అక్కడ చక్కగా కనబడుతూ ఉన్నాడు. మనకు అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని అనుసరించి చూస్తూ ఉంటే అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి 2 శివలింగాలను దర్శించుకుంటే మనకు యముని ద్వారా అపమృత్యు దోషం ఉండదు అని చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈ 2 లింగాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముక్తేశ్వర స్వామి ముక్తినిస్తూ ఉంటాడు. యముడికి పని లేకుండా ఒకానొక కథ చెప్తూ ఉంటారు. ముక్తేశ్వర స్వామి వచ్చిన భక్తులందరికీ కూడా ముక్తినిస్తూ ఉంటే యమధర్మరాజుకు పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు వచ్చి ఆ యొక్క శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే యమధర్మరాజు స్వామిని వేడుకొనగా యముణ్ణి కూడా నువ్వు కూడా నా పక్కనే ఒక లింగ ఆకారంగా ఉండమని చెప్పేసి ఆ యొక్క శివుడు చెప్పడం, ముక్తేశ్వరుణ్ణి చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి కలగదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 శివలింగాల యొక్క దర్శనం చేసుకోవడం. తర్వాత ఇంకొక విశిష్టత ఏమిటంటే ఆ యొక్క శివలింగాలకు 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలలో మనం పోసినటువంటి అభిషేకాది జలం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అది ఆ యొక్క స్వామి మహత్యమో ఏమో కానీ అదంతా కూడా ఆ 3 నదుల యొక్క సంగమ స్థానానికి అంటే ప్రాణహిత, గోదావరి, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది యొక్క భాగంలో వెళ్ళి కలుస్తూ ఉంటుందని చెప్పేసి మరి ఈ విధంగా ముక్తిని పొందడానికి, తర్వాత యమధర్మరాజు యొక్క బాధలు లేకుండా అపమృత్యు దోషం పోవడానికి ఆ యొక్క కాళేశ్వరంలో ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి దర్శనం, తర్వాత ఆ శివుని యొక్క 2 లింగాల యొక్క దర్శనం చేసుకోవడంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో
అనేకమైనటువంటి గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సమయంలో కాళేశ్వర క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారో వాళ్లకు తప్పకుండా అనుకున్నటువంటి కోరికలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అంటూ ఎవరైతే ఆ స్వామికి పంచాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమఃశివాయ అంటూ చక్కగా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పేసి ఆరాధన చేయడానికి చక్కని అవకాశం. పుష్కర స్నానం చేస్తూ ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మన ప్రేక్షకులకు అందరూ చెప్పుతూ ఓం తత్సత్.